పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. ఈ లేఖన భాగంలో ఈ మాట చదివినప్పుడల్లా కూడా సంతోషము అలాగే ఆనందము కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. పట్టణమునకు లేకపోతే ఈ చెరసాలలకు ఒక చాలా పెద్ద, మీరు జైల్స్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ ఐరన్ గేట్ ఉంటుంది. అది మామూలుగా ఎవరు కూడా దానిని తెరవలేరు, చాలా బరువు ఉంటాయి. ఈ పట్టణపు గవని యొద్దకు వచ్చినప్పుడట దానంతటా అదే వారికి తెరుచుకుందట. ఒక ద్వారము దానంతటా అదే తెరుచుకోవడం అనేది చాలా, అది లాక్ చేస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఉన్నప్పటికీ కూడా దానంతటా అదే తెరుచుకుంది. ఎవరెవరు వెళ్తున్నారంటే పేతురు ఉన్నాడు, పేతురు పక్కన ఎవరున్నారు? దేవుని యొక్క దూత ఉంది. దేవుని దూత పేతురు కలిసి వెళ్తుంటే ఆ ద్వారం ఏమైందట, దానంతటా అదే తెరుచుకుంది. భారతదేశంలో కూడా ప్రియదేవులారా అనేకమైనటువంటి ద్వారాలు ఒక్కొక్క ప్రాంతంలో మూయబడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఏమవుతున్నాయి, దేవుని పనికి ఏమవుతున్నాయి, మూయబడుతున్నాయి. దేవుని యొక్క మందిరాలు మూయబడుతున్నాయి. అనేక చోట్ల దేవుని మందిరాలు మూయబడుతున్నాయి. అలా చూస్తూ ఉంటుండగా గడిచిన 10 సంవత్సరాల్లో సువార్తకు ద్వారాలు మూయబడ్డాయి. గ్రామాల్లోనికి సువార్తను ప్రకటించడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సేవ చేయడానికి ఒప్పుకోవడం లేదు. క్రైస్తవులకు ఇల్లు ఇవ్వడం లేదు. క్రైస్తవులకు అద్దెకు ఉండడానికి ఏమవుతుంది, ఇల్లు ఇవ్వడం లేదు. అది ఇప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఇంకా అధికమైపోయింది. ఇంకా ప్రార్థన ముందే ఒకవేళ ఇస్తే ఏం చెప్తున్నారంటే, ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు. వాళ్ళకి ఎందుకు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళకి నష్టం ఏంటి? సాతానుడు ఏమైనా చేసుకోమనండి, వారిని ఏం పెట్టుకోవద్దు, ప్రార్థన పెట్టుకోకూడదు. ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి గల కారణము కూడా ఏంటో తెలుసా? ప్రార్థన. సాతానుడు దేనిని అడ్డగిస్తున్నాడు? ప్రార్థనను అడ్డగిస్తున్నాడు. మీరు 9వ అధ్యాయంలో కూడా, అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని. ఈ యొక్క సౌలు ఎందుకు వస్తున్నాడు అంటే, సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఆటంకపరచాలనట, ఎవరిని బంధించాలని? నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు. ఎవరిని బంధించాలనుకున్నాడు సాతానుడు? ప్రార్థన చేసేవారిని బంధించాలనుకుంటున్నాడు. ఎందుకు? వాడికి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన. కనుక ప్రార్థన చేసేవారిని బంధిస్తే ఏమవుతుంది? అన్ని ద్వారాలు మూయబడిపోతాయి, సులువుగా మూయబడిపోతాయి. కనుక అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇప్పుడు మనం ఎంత సమయం ఎందుకు ప్రార్థన చేసాము? చర్చిలో కూడా ఆదివారం కూడా లాస్ట్ వీక్ ప్రార్థన చేసాం. ఈసారి నుంచి ఎక్కువ సమయం ప్రార్థన, ఒక 2-3 అందరూ కలిసినప్పుడు ప్రార్థన చేయడం ద్వారా దేవుని మందిరమును కూడా ఏమని పిలువబడుతుంది అంటే, నా మందిరము ప్రార్థనా మందిరముగా పిలువబడుతుంది. దేవుని మందిరం అంటేనే ప్రార్థనా మందిరం. కనుక ప్రార్థించేవారు ఉంటేనే, ప్రార్థిస్తేనే ఏమవుతాయి?
ద్వారాలు తెరవబడతాయి. ఇప్పటికే ద్వారాలు ఏమయ్యాయి? మూయబడిపోయాయి. సౌలు ఎందుకు వస్తున్నాడు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిని, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరినీ బంధించడానికి వస్తున్నాడు. కనుక సాతానుడు ప్రార్థించే వారి మీదే ఇబ్బంది కలిగిస్తాడు. ప్రార్థనలో ఏముంది అనుకుంటాడు. ప్రార్థనలో ఏముంది మనం అనుకుంటాం, మనం అనేటట్టుగా చేస్తాడు. ప్రార్థనలో ఏముంది? అసలు సాతానికి ఇబ్బంది కలిగించేది ఏంటి? ప్రార్థన. ప్రార్థనే ద్వారాలను తెరుస్తుంది. వాళ్ళ అంగిచే గారు ఒక బుక్ రాశారు, ప్రార్థనే ఉజ్జీవమునకు తాళపు చెవి. ప్రార్థనయే ఉజ్జీవానికి తాళపు చెవి. ఇస్కియా ఫ్రాన్సిస్ గారు కూడా ఒక బుక్ రాశారు, ప్రార్థనయే జీవము. ప్రార్థనయే జీవం. మీరు ఎవరైనా చదువుతారంటే అడగండి, బుక్ ఇస్తాను, మళ్ళీ నాకు తెచ్చి ఇచ్చేయాలి. నాకు ఎందుకు ఇచ్చేయాలంటే నాకు కావాలని కాదు, ఇంకొకరికి మళ్ళీ ఇవ్వడానికి. ఓకేనా? మీరు ఎవరైనా చదువుతారంటే మీకు ఇస్తాను. ప్రార్థనయే జీవము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ప్రార్థిస్తూ పనిచేసింది కనుకనే గొప్ప జయమును చూడగలిగింది. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పేతురుని చంపించడానికి ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఎవరు? హేరోదు. పేతురుని చంపించాలి. ఎందుకు చంపించాలి అంటే యూదులకు అది చాలా ఇష్టమైనటువంటి పని. ముందుగా యాకోబుని చంపించారు. ముందుగా ఎవరిని చంపించేశారు? యాకోబుని చంపించేశారు. తర్వాత పేతురుని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? చంపించేయాలనుకో. అయితే ఆ సమయంలో ఎందుకు ఆగిందంటే అది పులిని రొట్టెల పండుగ దినములు. ఆ పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తీసుకొచ్చి అతన్ని చంపిద్దాం అనుకున్నాడు. ఈలోపు సంఘం ఏం చేస్తుందట? అక్కడ 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. సంఘము చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. కనుక మనం ప్రార్థించేటప్పుడు చాలా ఆసక్తితో చేయాలి. ఎందుకంటే ప్రార్థన, ఈరోజు మనం ఎందుకు ఆ మాట ధ్యానం చేస్తున్నామంటే ప్రార్థన ఎలాంటి ద్వారాలైనా తెరిచేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన మనం చేస్తూ ఉంటుండగా పరలోకం నుంచి సహాయం పంపబడుతుంది. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం తెరవబడింది? ఆకాశము తెరవబడింది. పరలోకం ఏమైంది? తెరవబడింది. పరలోకం తెరవబడితే అన్నీ తెరవబడిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం ముయ్యబడితేనే మనకు సమస్య. పరలోకం తెరవబడితే అన్నీ కూడా ఏమవుతాయి? తెరవబడతాయి. కనుక పరలోకం తెరవబడాలంటే పరలోకాన్ని తెరిచేది ఏంటి? మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు? కాలింగ్ బెల్ వస్తే ఏం చేస్తారు? తలుపు తెరుస్తారు. ఎవరైనా తలుపు కొడితే ఏం చేస్తారు? తలుపు తీస్తారు. ప్రార్థన పరలోకాన్ని తడుతుంది. అందుకే యేసుప్రభు వారు కూడా ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? తట్టుడి మీకు తీయబడి. ఏం తట్టాలి? పరలోకపు ద్వారాన్ని తడుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏం తడుతున్నాం? పరలోక ద్వారాన్ని తడుతున్నాం. తట్టుడి మీకు తీయబడును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న చిన్న మాటలే ఉంటాయి. ప్రభు మాటల్లో చిన్న చిన్న మాటలే ఉంటాయి. ఆ మాటలను మనము అలాగ కనెక్ట్ చేసుకొని మనము చదువుతూ ఉంటే అది బ్యూటిఫుల్గా అర్థమవడం మనకు ప్రారంభిస్తుంది. అద్భుతముగా ఆ మీనింగ్ మనకు అర్థమవుతుంది. తడుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? పరలోక ద్వారాన్ని ఏం చేస్తున్నాం? తడుతున్నాం. లేనిపోయిన లాజిక్లు మనం ఉపయోగించకూడదు. ఏంటి? దేవునికి తెలియదా? దేవునికి చెవులు లేవా? దేవునికి కళ్ళు లేవా? దేవుడు వినడా? దేవుడు చూడడా? ఎందుకు ఆయన సహాయం చేయట్లేదు? ప్రార్థన చేయకపోతే దేవుడు చేయడా? ఇవన్నీ లాజిక్స్. ఇవన్నీ కూడా శాటనిక్ ఏమంటారు దాన్ని? దయ్యపు జ్ఞానం అంటారు దాన్ని ఏమంటారు? ప్రతిదీ ఒక నియమమును బట్టి మీకు ఎంత కంపెనీస్లో ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది జాయిన్ అవ్వడానికి. దానికి మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత పోనీ మీకు జాబ్ కాకపోతే ఒక మున్సిపాలిటీలో ఒక పని అవ్వాలనుకోండి, దానికి ప్రాసెస్ ఉంటుంది. దానికి ఏం చేయాలి? అఫీషియల్గా మనం ఒక లెటర్ పెట్టాలి. ఆ లెటర్ అయిన తర్వాత దానికి పే చేయవలసిన అమౌంట్ ఉంటుంది.
దానికి చేయాలి, తర్వాత దానికి కొంత పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రాసెస్ నాకు వాళ్ళు తెలుసండి డైరెక్ట్గా అంటే అవ్వదు ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయి నాకు మున్సిపాలిటీలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు తెలుసు. నేను ఆయన దగ్గర ఆ సిస్టర్ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు లాస్ట్ టైం ఒకసారి అవసరం వస్తే, ఇప్పుడు ఏమీ చేయలేము, సిస్టమ్స్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నాం. ఏం చెప్తుంది? సిస్టము యాక్సెప్ట్ చేయట్లేదు. అది మనము అడుగుతున్నప్పుడు ప్రతిదానికి కూడా దానికి తగినటువంటి డాక్యుమెంట్ లోడ్ చేయకపోతే అది తీసుకోదు. అది అడుగుతున్నప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో అడుగుతున్నప్పుడు ఆ కమాండ్ ఇస్తున్నప్పుడు అన్నీ కొడుతున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ ఏం చేయాలి? లోడ్ చేయాలి. లోడ్ చేయకపోతే అది ఎర్రర్ చూపించేస్తుంది, ఇంకా దాన్ని తీసుకోదు. కానీ గతంలో ఈ పనులు అయ్యేవి, ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులే దానికి ఉన్నటువంటి ప్రాసెస్లు వెళ్ళకపోతే ఏం చేయట్లేదు? యాక్సెప్ట్ చేయట్లేదు. పరలోకం గురించి మనం ఆలోచిస్తే మనం మామూలుగా ఆలోచిస్తాం. అప్పుడైతే ఎలాగంటాం, దేవుడు డైరెక్ట్గా చేసేయచ్చు కదా, దేవుడు ఎందుకు చేయడు? ఒక ఆయన అంటే దేవుడు ఎందుకు ఈ మాత్రం చేయలేడా దేవుడు అన్నాడు. ఈ మాత్రం దేవుడు చేయలేడా? అలా కాదండి, మీరు నాకు ఇంకేం చెప్పకండి, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు అన్నాడు ఆయన. మీరేం చెప్తారో నాకు తెలుసు, మీరు ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు చేయడా? నేను ఎంత చేశానండి, నేను ఇంత చేశానండి, నేను అంత చేశానండి అని చెప్తున్నాడు నాకు. యేసన్ గారు వస్తే నేనే నా కారులో తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టించాను. మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో భోజనం చేశారు ఆయన. తర్వాత ఇంకొక ఆయన వచ్చారు, ఆయన నా కారులో వచ్చారు, నేను ఆయన తీసుకెళ్ళాను, భోజనం పెట్టాను. దేవుడు ఈ మాత్రం చేయలేడా నా కోసం? ప్రాసెస్ ఏమంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేయాలి? మనం తలుపు తట్టాలి. హల్లెలూయా. ప్రార్థన పరలోక ద్వారాన్ని ఏం చేస్తుంది? తడుతుంది. హల్లెలూయా. కనుక ప్రార్థన తడుతున్నారు. ఎంతమంది తడుతున్నారంటే, మీరు దేవుని బిడ్డలారా, సంఘమంతా కూడా అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. రాత్రి సమయం చాలామంది నిద్రలు మానుకొని చాలా అత్యాశక్తితో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఏం చేశాడు? ఏం చేశాడు పేతురు? ఎందుకు పడుకున్నాడు? దేవుడు విడిపిస్తాడనే అనుకో అవసరం లేదు. పేతురుకు తెలుసు, నేను ఎలాగైనా సరే ఏం చేస్తాను, మనందరం బయటకు వస్తాడని అనుకుంటాం. కానీ పేతురు చచ్చిపోతాడని పేతురు తెలుసు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీవు చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును. పేతురుతో దేవుడు ముందే చెప్పాడు, నీకు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నీకు ఇష్టం కాని చోటకి మనుషులు నిన్ను ఏం చేస్తారు? నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి వారు మోసుకొని పోతారు. దానికి పేతురుకి అర్థమైపోయింది, అతడు ఇట్టి మరణం వల్ల దేవుని అతడు ఎలా మరణిస్తాడో, ఒక సమయంలో నీకు ఇష్టం కాని చోటకి మనుషులు నిన్ను తీసుకొని వెళ్తారు. అక్కడ నీ నడుము కట్టి నిన్ను అక్కడ ఏం చేస్తారు? చంపుతారు. కనుక పేతురుకి ఏం తెలుసు? ఎలాగైనా తన్ని చంపుతారని తెలుసు. కనుక పేతురు ఏం చేశాడు? మరణానికి ఏమవ్వలేదు, భయపడలేదు. మనందరం ఏమనుకున్నాం, విడిపించేస్తాడేమో అనుకుంటాం కదా.
దేవుడు విడిపిస్తాడని పడుకోలేదు, చచ్చిపోవడానికి రెడీ అయిపోయి పడుకున్నాడు. హల్లెలూయా. చచ్చిపోవడానికి తనకేమీ భయం లేదు. ఎందుకంటే ముందే దేవుడు చెప్పేశాడు తనకి, నువ్వు తర్వాత ఒక సమయం వస్తుంది, నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తారు, నీ నడుము కట్టి తీసుకెళ్ళి నిన్ను ఏం చేస్తారు, నీకు ఇష్టం కాని చోటుకెళ్ళి నిన్ను చంపుతారు అని చెప్పాడు. పేతురు ఆల్రెడీ యాకోబుని చంపారు కదా తన ఎదురుగుండా, తర్వాత నేనే కనుక దానికి కంగారు పడ్డం ఎందుకు? పేతురే రాశాడు దేని గురించి చింతపడద్దు అని. ఎవరు రాశారు? పేతురే రాశాడు పత్రికలో. ఏం రాశాడు? దేనిని గురించి చింతపడద్దు. అర్థమవుతుంది కదా. కనుక దేని గురించి చింతపడద్దు అన్నాడు కనుక పేతురు ఏం చేయట్లేదు, దేని గురించి కూడా చింతపడకుండా హాయిగా పడుకొని. ఇప్పుడు పని ఎవరిది? సంఘానికి. దేవుంది అన్నారు, చూస్తారు మీరు, అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. పని ఎవరిది? సంఘానిది. కార్యము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు తన పనులను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాడు. ఇసుకే చచ్చిపోవాలి కదా, ఇసుకేకి ఆల్రెడీ లెటర్ వచ్చింది. ఏమని? 15 సంవత్సరాలు కాదు, చక్కబెట్టుకొని అయిపోయింది, నీ టైం అయిపోయిందని లెటర్ వచ్చింది. ఇప్పుడు ఇసుకే ఏం చేశాడు? ప్రార్థన ఏం చేసింది? ఎక్స్టెన్షన్ చేసింది. మరలా 15 సంవత్సరాలు తనకి ఆయుష్ దేవుడు ఎక్స్టెన్షన్ చేశాడు. కనుక మనము ప్రార్థిస్తే ఎక్స్టెన్షన్ అవుతుంది. మరలా 15 సంవత్సరాలు చనిపోయలేదా? ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తారంటారా? మీరు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అనవసరమైన ప్రార్థనలు కూడా చేస్తారు. హిజ్కియాకి దేవుడు ఏం చెప్పాడు? ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఇల్లు చక్క పెట్టుకోమంటే ఏం చేశాడు హిజ్కియా? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేశాడు. అసలు పని ఏం చేయాలి? ఎందుకు ఇల్లు చక్క పెట్టుకోవాలి? హిజ్కియా కడుపున ఎవరు పుట్టారు? మనుష్య పుట్టాడు. మనుష్య ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయులు యూదులందరూ పాపం చేయడానికి అతడే కారకుడు. యూదులందరూ బబులోనికి వెళ్ళిపోవడానికి అతడు ఒకడు కారకుడు. యూదులు బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళడానికి కూడా అతడు కారకుడు. ఎందుకంటే దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి విగ్రహాలు పెట్టాడు. పిల్లల్ని అగ్నిగుండాలు దాటించాడు. చాలా భయంకరమైన పనులు చేశాడు. ఎవరు? మనుష్య. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మరణమైపోతున్నావు గనక నిన్నేం చేయమన్నాడు? నీ ఇల్లు చక్కపెట్టి. ఇల్లు అంటే ఏంటి? ఎక్కడిదక్కడ అమ్మో కుర్చీలు అవి జాగ్రత్తగా పెట్టండి, ముందు గదులు అన్నీ చక్కగా అన్నీ డోర్ కట్టలు అన్నీ వేసి ఇదా చక్క పెట్టుకోండి అంటే. కొంతమంది ఇల్లు ఎంత చక్క పెట్టుకుంటారో వాళ్ళకి ఎక్కువ టైం దేనికి? ఇల్లు ఫుల్ డెకరేటివ్గా చక్కగా అందంగా కనబడాలి, అన్నీ చక్కగా ఉంటాయి, ఎంత నీట్గా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా పెడతారో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది చెప్పలేదు దేవుని ఉద్దేశం. నీ పిల్లల పరిస్థితి బాగాలేదు, నీ తర్వాత నీ పిల్లవాడు ఏమవుతాడు? రాజు అవుతాడు. వాని పరిస్థితి బాగలేదు, కుటుంబ పరిస్థితి బాగలేదు, నీ ఇల్లు నువ్వేం చేయాలి? కానీ హిజ్కియా ఏం చేశాడు? ఆయుష్ కోసం నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీటితో ప్రార్థన చేశాడట. దేని కొరకు? చాలాసార్లు మనము కన్నీరు అనగానే కరిగిపోతాం. కన్నీరు అనగానే ఎందుకు? హిజ్కియా చాలా మంచి పని చేశాడు కదా అనుకుంటాం. కన్నీటి ప్రార్థన ఒకవైపు మంచిదే, అందుకే చెప్తున్నా బైబిల్ ఎప్పుడు ఒకవైపు ఏంటది? కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయుష్ వచ్చింది. కానీ రిజల్ట్ ఏంటి? సరే 15 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, ఆ 15 సంవత్సరాల తర్వాత హిజ్కియా ఏం చేశాడు? నష్టం చేశాడు తప్ప లాభం ఏం చేయలే. తర్వాత అది మరణశాసనం రాక మునుపు హిజ్కియా ఏం చేశాడు? మరణశాసనం వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఏం చేశాడు? ఈ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత హిజ్కియా ఏమి చేసినట్టుగా రికార్డ్ ఏం లేదు. నష్టమే తప్ప ఏమి లాభకరమైనది ఏది కూడా లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాట మనం స్పష్టంగా వినాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇల్లు చక్క పెట్టుకో. ఇక్కడ పేతురుకి ముందే చెప్పాడు, నువ్వేమవుతావు? ఒక సమయం వస్తుంది, నిన్ను మనుషులు నీ నడుము కట్టుకొని తీసుకొని వెళ్తారు, నిన్ను ఈడ్చుకొని వెళ్తారు,
నీకు ఇష్టం కాని చోటుకు తీసుకెళ్ళి నేను చెప్పేస్తారు. కనుక పేతురు మెంటల్గా ఏమయ్యాడు? ప్రిపేర్డ్గా ఉన్నాడు. గనుకనే ఏం చేస్తున్నాడు? చూడు, బైబిల్లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్లో, ఎల్కేజీలో ఒకలా ఉంటుంది, యూకేజీలో ఒకలా ఉంటుంది, 10th క్లాస్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. మారిపోద్దా బైబిల్ అంటే? మనం అండర్స్టాండింగ్ మారుతుంటుంది, మనం డీపర్ విషయాలు మనం చూడడం ప్రారంభిస్తాం. పేతురు అక్కడ భయపడలేదు. అంతేకాదు, పేతురి నిద్రపోదని కొంతమంది అంటారు, అది కూడా కాదు. పేతురు మరణానికి భయపడలేదు. ఎంత నిద్రపోయినైనా రేపు చంపేస్తారంటే పడుకుంటాడా? ఎంత నిద్రపోతాడైనా రేపు ఉదయాన్నే నేను చంపుతారు అంటే పడుకుంటాడా? పడుకోడు కదా. కానీ హాయిగా ఏం చేశాడు? పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడంటే, ఎలాగా నేనేం చేయాలి? దేవుడే చెప్పాడు, నేను ఎలాగా నన్ను చంపుతారు, నన్ను ఇష్టం కాని చోటుకి, జైలు ఇష్టమా? ఇష్టం కాని చోటుకి మనుషులు నన్ను ఈడ్చుకొని తీసుకొని వెళ్తారు నడుము కట్టి. ఉన్నాడు. పేతురుకు సంఖ్యలు ఉన్నాయి. తను ఏమనుకుని ఉంటాడు? ఇక నా పని అయిపోయింది, దేవుడు చెప్పినట్లుగా నేను మరణించాలి అనుకుని ఏమయ్యాడు? డిసైడ్ అయిపోయాడు. పేతురు ఏం ప్రార్థన చేయట్లే, కానీ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. మీరు ఈ తర్వాత ఈ అధ్యాయాలు అయిపోయిన తర్వాత, 12వ అధ్యాయం అయిపోయిన తర్వాత పేతురు ప్రస్తావన ఎంత ఉంటుంది? మీరు సార్ బైబిల్ చదివిన తర్వాత ఈ 12వ అధ్యాయం అయిపోయిన తర్వాత పేతురు ప్రస్తావన ఎంతసేపు ఉంటుంది చూడండి. తర్వాత మీరు ఇప్పుడు చూడొద్దు. తర్వాత పేతురు గురించి దేవుడు టైం అయిపోయింది అంతే. దేవుడు టైం అయిపోయిన తర్వాత టైం అయిపోయినట్లే. మనం దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నా, నేను కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాను ఈవేళ కదా, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నా ఏముండదు. మీరు అక్కడ ఏం చేశారు చూడండి. తర్వాత పేతురు 13వ అధ్యాయం నుంచి ఇంక పౌలు పరిచర్య ప్రారంభమైపోతుంది. మధ్యలో ఒకసారి కనబడతాడు, కానీ పెద్ద అక్కడ ఏమీ పేతురు ఏమైనా చేస్తున్నట్లు, అద్భుతాలు జరిగినట్లుగా పేతురు గురించి అక్కడ ఏమి కూడా మిగతావి రాయబడలేదు. ఎవరి పరిచర్య ప్రారంభమైంది? పౌలును దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. ఇక దేవుడు పౌలును వాడుకోవడం ప్రారంభించాడు, బర్నబాను వాడుకోవడం ప్రారంభించాడు. అక్కడి నుంచి ఇంకా అలా ఒక్కొక్కరిని, తిమోతిని దేవుడు ఒక్కొక్క సేవకుల్ని కూడా లేపడం ప్రారంభించాడు. ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘము చేసేటువంటి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలకు ఎక్స్టెన్షన్ ఇస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశాడంటే, సంఘం అంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? చాలా ఎమర్జెన్సీ ప్రేయర్ జరుగుతుంది అక్కడ. అత్యాశక్తితో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రేయర్ కనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది తట్టున్నారు తలుపు? చాలామంది. సంఘం అంతా ఏం చేస్తుంది? తలుపు. కనుక దేవుడు ఒక దూతను పంపించాడు. దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించాడు. ఆ దూత రాగానే 6వ వచనం చూద్దాం. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు, జాగ్రత్తగా చూడండి, దూత ఎలాగొచ్చింది లోనకి? చెరసాల వేసి ఉంది. దూత ఎలాగొచ్చింది? తాళం తీసి, తాళం వీళ్ళని అడిగి తాళం తీసి లోనకి రాలేదు. పరలోకముల నుండి సహాయం మనకు వస్తే మనం అనుకున్నట్టుగా రాదు. మరి దూత వచ్చింది కదా, మరి తాళం ఎవరు తీస్తారు అనడానికి లేదు. దూత డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది?
ఈ లోక సంబంధమైనటువంటి బంధకాలు, ఈ లోక సంబంధమైన ద్వారాలు పరలోకం నుండి వచ్చే సహాయాన్ని ఆపలేవు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోనికి వెళ్ళిపోయిన తర్వాత పేతురుని తడితే పేతురికి ఏమైందట? సంకెళ్ళు ఊడుకోవడం ఎలా జరుగుతుంది? అది పరలోకపు విధానం, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం లాజికల్గా ఆలోచిస్తే ఎవరు తీశారు? దూత తాళం తీయాలి కదా. ఇప్పుడు లాజికల్గా మనం ఆలోచించి మరి తాళం తీయకుండా ఎలా ఊడిపోతాయండి అని అడిగారు అనుకోండి, దాని సమాధానం ఏంటి? ఈ లోకంలో తాళం తీయాలి, అక్కడి నుంచి వస్తే తాళం తీయాల్సిన అవసరం. ఆమేన్. పరలోకంలో వచ్చేటువంటి కార్యాలను ప్రియ దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ని మనం ఎందుకు చదువుతున్నామంటే పరలోకం పనిచేసే విధానం, భూమి మీద పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. పరలోకం పనిచేసేటువంటి విధానంలో అయితే తాళాలు దానికి అవసరం లేదు. ఇలా తట్టగానే ఏమైంది? సంఖ్యలు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఊడి అలా 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 పట్టగానే ఏమవుతాయట? ఒక్కసారి పరలోకం నుంచి దేవుని దూత వచ్చి అలా అనగానే ఏమవుతుంది? ఆమేన్. అగ్నిలో ఉన్నారు ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. కాలిపోవాలి. ఎవరున్నారు వాళ్ళతో? ఎప్పుడు అగ్ని దగ్గరికి ఎప్పుడు కాలుతారు? అగ్ని దగ్గరికి వెళ్తే లోన వేసిన తర్వాత కాలుతారా? ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకు? పొయ్యి దగ్గర ఉంటే గబగబ ఏమవుతుంటాయి? ఈ వెంట్రుకలు ముందు అందేసుకుంటాయి. బైబిల్ క్లియర్గా చెప్తుంది వాళ్ళు వెంట్రుకు కూడా కాలేదట. హల్లెలూయా. కనుక పరలోకంలోంచి వచ్చే కాపుదల, పరలోకం నుండి వచ్చేటువంటి దేవుని యొక్క సహాయము మనల్ని ఆశ్చర్య రీతిలో కాపాడుతుంది. ఆమె ఎప్పుడు పరలోకం నుంచి సహాయం వస్తుంది? సంఘము ఏం చేయాలి? ప్రార్థించాలి, అత్యాశక్తితో ప్రార్థించాలి. పేతురు డిసైడ్ అయిపోయాడు చచ్చిపోవడానికి, కానీ సంఘానికి తెలియదు కదా పేతురు ఇలా చంపబడతాడని. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఏం చేస్తుంది? అందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది దేవుని చిత్తం అలా మరణించడానికి. కానీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశాడు. ఎవరిని బట్టి? సంఘము యొక్క ప్రార్థనను బట్టి. వాటంతట అవే చేతుల నుండి ఊడిపడిపోయి అప్పుడు దూత అతనితో నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని వెంబడి రమ్మని అర్థంతో చెప్పాను. అతడు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని. పేతురు ఎంత డీప్లో ఉన్నాడంటే, ఏంటి డీప్? నిద్దట్లో జరిగినది కూడా దర్శనం అనుకుంటున్నాడంట. పేతురు ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడంటే జరిగినది కూడా దర్శనం అనుకుంటున్నాడంట. ఎక్కువ దర్శనాలు చూసేవాడు పేతురు, ఎక్కువగా దర్శనాలు చూసేవాడు. అంటే 1-2 విషయాలు మనం చూసాం కనుక చెప్తాం. దర్శనాల వరం ఉంది కనుక ఇది కూడా ఏమనుకున్నాడు? దర్శనమే అనుకుంటున్నాడు. నిద్దట్లోనే నడిచేస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు అనమాట. నడుస్తున్నాడు కానీ ఏమనుకుంటున్నాడు? అదంతా కూడా దర్శనం అనుకుంటున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి, ఇప్పుడు వచ్చింది తెలివి? చెరసాలలోంచి బయటకు వచ్చేసాడు, ఊర్లోంచి బయటకు వచ్చేసాడు. అప్పుడు ఏమొచ్చిందట? అప్పుడు వచ్చిందట తెలివి. పేతురికి ఎప్పుడు వచ్చింది తెలివి? అంటే అప్పుడు వరకు కూడా ఏం చేశాడు? అదంతా దర్శనమే అనుకొని వెళ్ళిపోతున్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశం వాటన్నిటిలోంచి నేను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా అప్పుడు తెలిసిందట పేతురికి. చూడండి, ఇంకొక మంచి మాట చూపించి మనం ముగించుకుందాం. 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుండరి. ఏం చేస్తున్నారట? అందరూ ఆ రాత్రి అనేకులు కూడి ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జరగవలసిన వాటిని జరగకుండా ఏం చేస్తుంది? ఆఫ్ చేస్తుంది. ముయ్యబడినటువంటి ద్వారాలను ఏం చేస్తుంది? తెరుస్తుంది. ఎంత సంఖ్యలు, అది ఇంపాసిబుల్. మామూలుగా అయితే ఎంత అధికారం కలిగిన వ్యక్తి వచ్చినా దాంట్లోకి ఎలా రావాలి? ఖచ్చితంగా చెరసాల తాళం ఏం చేయాలి? ఇప్పుడు వచ్చాడు హేరోదు, వచ్చాడు, సైనికుడు ఎవడో జోబులో తాళం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు హేరోదు ఏం చేస్తాడు?
వాళ్ళ దగ్గర పంపించి తాళం తెప్పించాలి, లేకపోతే తాళాన్ని ఏం చేయాలి, కోయించాలి, కట్ చేయించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలి వాళ్ళు. కానీ పరలోక ప్రాసెస్ వేరు. తాళాలు, బంధకాలు, సంకెళ్ళు పరలోకంలో నుంచి వచ్చినటువంటి దూతకు అడ్డు కాదు. ఆమె మనం అనుకుంటాము ఈ బంధకాలు ఇవన్నీ ఎలాగవుతాయి అనుకుంటాం. ఎవరు తెరిస్తారు, ఎవరు బయటికి తీసుకొస్తారు, ఇవన్నీ ఎలా అనుకుంటాం మనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరలోకం నుంచి సహాయం వస్తే అన్నీ వాటంతట అవే జరుగుతాయి. హల్లెలూయా. పరలోకం నుంచి సహాయం రావాలంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థించాలి. గనుకనే సంఘము మనకు ఉండాలి. ఎవరుండాలి? సంఘం ఉండాలి. సంఘము కూడా ఏ సంఘమై ఉండాలి? బోల్డ్ సంఘాలు ఉంటాయి. ఏ సంఘాలు ఉంటాయి? ఆ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం. ఇప్పుడు అన్నింటికి సంఘాలే. చాకల సంఘం, మాల సంఘం, ఆ సంఘం, ఇంకేం సంఘాలు ఉంటాయి? కాపు సంఘం, దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడుకునేటువంటి సంఘం. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. కనుక అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారట? ప్రార్థన చేయుచుండిరి. పేతురుకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు దేవుడు తన దూతను పంపించాడు. పేతురు మరణానికి ఏమయ్యాడు? సిద్ధపడిపోయి ఉన్నాడు. కనుకనే పొద్దున్న లేచి చంపేస్తారు, రెడీగా ఉన్నాడు, భయం లేదు. ఎందుకు? మెంటల్గా ఏమయ్యాడు? సిద్ధంగా ఉన్నాడు. కానీ సంఘం ఏం చేస్తుంది? ఎందుకు దూతను దేవుడు పంపించాడు, ఎందుకు నాకు సహాయం వచ్చింది, ఎందుకు నా సంఖ్యలు ఊడిపోయాయి అంటే పేతురుకు అర్థమైంది ఏంటి? అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రార్థనను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన పరలోక ద్వారాన్ని తెరుస్తుంది. ప్రార్థన భూమి మీద ఉన్న బంధకాలను కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారు? మూయబడిన ద్వారాలు, తాళాల్లాగే ఉన్నాయి. ఎలాగ పేతురు బయటికి వెళ్ళిపోయాడు? ఇది ఇప్పుడు జరగలేదు, ఇంతకుముందు కూడా జరిగింది. 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే జరిగింది. 4వ అధ్యాయమా 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో కూడా అలాగే జరిగింది. కనుక పేతురుకి ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా ప్రార్థనను మనం ఎంతగా, ప్రార్థన కొరకు మన సమయాన్ని, పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థించే సమయం మనం ఎంతగా దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటామో, అది ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారి విషయంలో వారికి ఉన్న బంధకాలన్నిటినీ కూడా తెంచివేస్తాయి. హల్లెలూయా. వారి విషయమే పరలోకమును మనం ఏం చేస్తున్నాం? తడుతున్నాం. సంఘము ప్రార్థిస్తే పరలోకంలో నుంచి దేవుడు జవాబు పంపిస్తాడు. ఆమె ఇండివిజువల్ ప్రేయర్ ఉంది, సంఘ ప్రార్థన వేరు. దేవుడు దేనికి ప్రయారిటీ ఇస్తాడంటే సంఘము. ఎవరికి ఇస్తాడు ప్రయారిటీ? సంఘానికి ఇస్తాడు. కనుక సంఘమును ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటాం. సంఘము ప్రార్థించగా చెరసాలు విడిపోయేగా, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేగా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రద్దలాయి, పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రద్దలాయి. యెహోవా నీ నామము
సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించి నా వెంటనే రక్షించి నీ హస్తము, ప్రార్థించి నా వెంటనే రక్షించి నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ సన్నిధిలో నాయన ఈ రాత్రి కొద్దిమందిగానే మేమున్నాము ప్రభా. అనేక విషయాల గురించి మేము ప్రార్థించాము. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, నువ్వు ఎలాంటి ద్వారాలు తెరిచావో, ఎలాంటి కార్యాలు చేసావో కొన్ని మాటలు మేము ధ్యానం చేసాం తండ్రి. ప్రభు, ప్రార్థన విషయంలో ఏ ఒక్కరూ ఆసక్తి కోల్పోకుండానట్లు సహాయం చేయ ప్రభా. ప్రార్థనే పరలోక ద్వారాన్ని తెరుస్తుంది, ప్రార్థనే పరలోక ద్వారమును తడుతుందని, ప్రార్థనే ఈ భూమి మీద ఉన్నటువంటి బంధకాలు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి మూయబడిన ద్వారాలు కానీ తెరిచేది ప్రభా. ప్రభు, ప్రార్థించే ఆత్మను మా అందరి మీద ఉంచండి, ప్రార్థించే ఆత్మను సంఘమంతటి మీద ఉంచండి ప్రభా. వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘముగా ప్రార్థన, అయా కుటుంబాలుగా ప్రార్థన నాయన తండ్రి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు కలిసి ప్రభా ప్రార్థించే ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ఆత్మపూర్ణులై తండ్రి ఆయన గొప్ప కార్యాలు చూడటానికి, చేయడానికి సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి వందనాలు. నీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా రెట్టింపు కృప, ఆశీర్వాదము, ప్రార్థన ఆత్మ అభిషేకము కలిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రార్థిస్తూ రేపు జరగబోయే ఆరాధన తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఎంతోమంది నాయన మరి ఊర్లో ఉన్నారు ప్రభా, నీ కాపుదల వారికి దయచేయండి ప్రభా. గడిచిన దినాల్లో భయంకరమైన ఎండలు మేము అనుభవించాం ప్రభా. నీకు మొరపెట్టినప్పుడు మాకు ఉపశమనం కలిగించారు, దాన్ని బట్టి నీకు వందనాలు. అంత వేడిమి లేకుండా ప్రభా ఆయన మమ్మల్ని అందరినీ కనికరించారు, నీకు వందనాలు. దైవానికి స్తోత్రాలు ప్రభా. మంచి సమయంలో ఋతుపవనాలు రావడానికి కూడా సహాయం చేయండి. ఎల్ నినో ప్రభావం బట్టి వర్షాలు తక్కువ ఉంటాయని, ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అయినప్పటికీ నువ్వు కనికరమగలిగిన దేవుడు గనక మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం. కనికరించి ప్రభా క్షమించి నాయన మంచి వర్షాలు మాకు దయచేయండి. భూమి నాయన వర్షము తాగి చక్కగా పంటలు పండునట్లుగా కృప చూపమని కోరుతున్నాం. దేశస్థుల దోషము, ప్రజల యొక్క పాపము, అధికారుల యొక్క దోషమును బట్టి ప్రభా క్షమించు. అజ్ఞానంలోంచి వారిని విడిపించండి నాయన, జ్ఞానంలోనికి నడిపించండి. దేవా సంఘ విద్రోహులు, మతోన్మాదులను మీరు దర్శించండి. కరడు కట్టినటువంటి ప్రభా నాయన వారిలో ఉన్నటువంటి ఆ మతోన్మాదాన్ని బట్టి గ్రహింపు లేకుండా దేవా ఎంతో హింస కలిగిస్తున్నారు. హింసకులను, దోషకులను మార్చగలిగిన దేవుడవు. వారు నీ పాద సేవకులుగా, వారు నీ కొరకు ప్రాణములు అర్పించేవారుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మరొకసారి తండ్రి ఈ సమయంలో ప్రభా నాయన వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉదయవేళ మేమందరము కూడా కలిసి మీ సన్నిధిని గడిపే కృప మాకు దయచేయమని కోరుతూ మంచి వాతావరణం దయచేయమని సమస్తమైన మహిమయు, ఘనతయు, ప్రభావం మీకు ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవలడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.